మై డియర్ కావ్యాస్ మీడియా టీమ్, ఫస్ట్ చెప్పి 1 minute to 2 minutes వీడియో ఖచ్చితంగా ఉంచండి, ఓకేనా? వీడియోలో లైన్స్. నాయక్ సినిమాలో జయప్రకాష్ రెడ్డి ఆ పక్కనటువంటి విలన్ని, రే బాబ్జీ ఏంది రే దరిద్రమా అంటాడు. ఏమో పెదనానని చెప్పేసి అని అంటా ఉంటాడు. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966611144. జగన్మోహన్ రెడ్డి పోలీసుల్ని గుడ్డలు లేకుండా నిలబెడతా అంటాడు. ఏంది స్వామి ఆ దిక్కుమాలిన కోరికేంది? పోలీసులను గుడ్డలు లేకుండా రేపు మేము అధికారంలోకి వస్తే పోలీసులు గుడ్డలు లేకుండా నిలబెడతా అంటాడు. నువ్వు అధికారంలోకి వస్తే పోలీసులను గుడ్డలు లేకుండా నిలబెట్టేది ఏంటారు నాయన? చూడాలంటే ఇప్పుడే చూడు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీకు చూపిస్తారు అని చెప్పేసి సోషల్ మీడియాలో పోస్టులు. అబ్బా బాబోయ్ ఏంద్రీ దరిద్రం అని చెప్పేసి నాకు. పోలీసులు అంటే ఏంటి? రక్షక భటులు. సమాజంలో వాళ్ళకంటే గౌరవం ఉంది, డిగ్నిటీ ఉంది. అరే అటువంటి వాళ్ళని కూడా ఈ రకంగా మాట్లాడుతున్నాడు అంటే ఏంటన్నట్టు? 2019-24 మధ్య వారు ఇచ్చినటువంటి లీనియన్స్, జగన్మోహన్ రెడ్డి ఏది చెప్తే చేసుకుంటూ పోయారు కదా, దాంతో అలుసు. ఇదైందా? ఈ దరిద్రం అయిందా? ఇంకో దరిద్రం ఏంది అది? ఫస్ట్ ఏమో ఇదే జగన్మోహన్ రెడ్డి వైసీపీ వాళ్ళు పోస్ట్ పెట్టారు సోషల్ మీడియాలో. పోలీసులు బారికేట్లు అడ్డు పెట్టిన అభిమాన జనం, అభిమాన సందోహం, అభిమాన సంద్రం ఉప్పొంగింది, పిల్లుపికిందంటూ ఓ పోస్టు. ఎక్కడ? రాప్తాడు దగ్గర. పేరేంటి పాపం, ఒక ఆయన చనిపోయినాడు, పింగళయ్య సుందరయ్య సమ్ పర్సన్, ఒక ఆయన. పెద్ద పులిపాడు ఏదో ఊరు, సరే రాప్తాడు నియోజకవర్గం, అది పెట్టుకోండి మైండ్లో. దెన్ అక్కడికి ఈ మనిషి వచ్చింది ఎందుకండి? ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి. అవునా, ఆ ఇంట్లో మనిషి చనిపోయినాడు. విషయం ఏంటి? ఆ మనుషుడు ఎందుకు చనిపోయాడు? కుటుంబ సభ్యుల మధ్య తగాదాలు, దానికి అతను చంపినారు. వైసీపీ అతను ఇంకేముంది, టీడీపీలు చంపారు. అదేమంటే ఆ తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఎవరు? ఆయన 3 సార్లు ఓడిపోయాడు సునీతమ్మ మీద. ఆయన అంటాడు ఆడదాన్ని అడ్డు పెట్టుకుని రాజకీయం చేస్తానని చెప్పేసి అంటాడు. అదే ఆడదాని మీద కదా స్వామి నువ్వు 3 సార్లు ఓడిపోయింది. 2019లో ఇంకేదో సుడిగాలిలాగా వైసీపీ ఫ్యాన్ వల్ల గెలిచి ఉన్నారు తప్ప వేరేది కదా. అది కూడా దిక్కుమలినటువంటి ఎందుకులే ఇంకా ఆ బతిలు ఆడుకోవడంతో ఒకసారి అని సరే ఇద్దామని చెప్పి భిక్షలాగా వేశారు, సాగు కొట్టాడు ఇంక జగన్. సో విషయం ఏంటి? అతనేమంటాడు? విజయోత్సవ తరలిరండి అన్నట్టుగా ప్రచారం చేశాడు. అరే ఓ మనిషిని చనిపోతే ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి వస్తున్నాడు స్వామి జగను. దాన్ని జనాలు తరలొచ్చేది ఏంది? అభిమాన సందోహం ఏంది? అభిమాన సందర్భం ఏందిరా బాబు అంటే లేదు ఇంతే వాళ్ళు తెలిసింది అంతే కదా. శవరాజకీయం అంతే. శవం దగ్గరికి వెళ్తున్నా చిరునవ్వు, పెళ్ళింటికి వెళ్ళినా చిరునవ్వు, ఎవరైనా బాగలేదన్నా చిరునవ్వు అంటే జనాలు కుప్పలు రావాలా. జనాలు రాకపోతే 3 రాదన్నట్టు. సరే వచ్చారు. వచ్చిన జనాన్ని ఏమని చెప్పారండి? అభిమానులు. సంద్రం పోటెత్తింది. ఆహా ఓహో పోలీసులు ఆపుతున్నా, బారికేట్లు పెట్టి అడ్డు పెడుతున్నా, మా వాళ్ళు వచ్చేసారు. అయిందా? అంటారు అది మిరపకాయ సినిమానా? అబ్బా అని చెప్పి కరెక్ట్గా అన్నప్పుడు దెన్ ఆ పక్కన ఉన్నటువంటి పీటీ ఎవరు ఉంటారు కదా, మొత్తం కనిపెట్టాక అబ్బా ఇప్పుడను అని చెప్పేసి రవితేజ అంటాడు. దెన్ ఈ కరాటే కళ్యాణి అప్పుడు సైలెంట్ అయిపోయింది. ఎగ్జాక్ట్ ఇప్పుడు ఏమైంది? జగన్మోహన్ రెడ్డి రిటర్న్ జర్నీ హెలికాప్టర్ దగ్గరకు వచ్చారు. పైలట్లు వచ్చేసి మా వల్ల కాదు, మేము హెలికాప్టర్ మూవ్ చేయలేమన్నారు. ఏమైంది స్వామి ఏంటంటే విండ్షీల్డ్ పగిలిపోయింది. ఎందుకు విండ్షీల్డ్ పగిలిపోయింది? అభిమాన సంద్రం. వైసీపీ వీరాభిమానులు ఉన్నారు కదా, జగన్ వీరాభిమానులు. నేను ఓపెన్గా అడుగుతున్నా, అరే నిజంగా వాళ్ళ వైసీపీ కార్యకర్తలు లేదంటే జాంబీలా? కరెక్ట్ వర్డ్ ఇది, జాంబీలు. అసలు వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటో మానవులకైతే అర్థం కాదు. అలా తయారయ్యారు వాళ్ళు. వచ్చిందేమో ఒక మనిషి చనిపోతే ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి, వచ్చిన జనాలేమో ఇది విజయోత్సవ అన్నట్టు వచ్చారు. ఈ జగన్మోహన్ రెడ్డి ఏమో కార్యకర్తలు అభిమాన సందర్భం అంటే హడావుడి చేశాడు. జగన్ వెళ్ళాడా, హెలికాప్టర్ నుంచి బయటికి రావడానికి ఇబ్బంది పడ్డాడు. సరే అక్కడ ఉన్న సెక్యూరిటీ వాళ్ళు, పోలీసు వాళ్ళు ఎలాగలా జగన్ అక్కడి నుంచి తీసుకొని ఆయన ఎక్కడికైతే వెళ్ళాలో తీసుకెళ్ళారు. రిటర్న్ చూస్తే గొల్లగొల్ల అయిపోయింది హెలికాప్టర్. ఏంటంటే విండ్షీల్డ్ పగిలిపోయింది. ఆ వచ్చినటువంటి మరలా చెప్తున్నా, వైసీపీ కార్యకర్తలు ముసుకున్నటువంటి జాంబీలా, లేదన్నప్పుడు వైసీపీ కార్యకర్తలు అంటే నీ మాత్రం ఉంటారా? ఎందుకంటే ఇక్కడ 2 పాయింట్లు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి పోలీసులను గుడ్డలోడదీసి నిలబెడతా అంటూ, రేపు అధికారంలోకి వస్తే ఈ పోలీసులను గుడ్డ లేకుండా చూపెడతానంటూ ఏదైతే చేశాడో అది వినే ఈ వైసీపీలకు చిర్రెత్తుకొచ్చిందని, అది విని వైసీపీలకు ఛీ అనిపించిందని, అందుకే ఆ హెలికాప్టర్ యొక్క విండ్షీల్డ్ పగలగొట్టని చెప్పేసి ఒక వార్త. ఇంకోటి
కొత్త పిచ్చడు పొద్దురాడు అన్నట్టు ఈ వైసీపీకి అసలు ఏం తెలియదు. అండ్ వచ్చిన మొత్తం పేటీఎం వాళ్ళు అండ్ డబ్బులు ఇచ్చారు, వచ్చారు, అండ్ కొంతమంది డబ్బులు రాలేదు, దాంతో హెలికాప్టర్ మీద దాడి చేశారని చెప్పి ఇదొక వార్త. ఈ దరిద్రాలన్నీ కూడా వీడియో ఇవ్వాల్సి రావడం సిగ్గుచేటు అనిపిస్తుంది నాకైతే. ఏదో జర్నలిస్ట్గా ఉండి న్యూస్ కవరేజ్ చేయాలి కాబట్టి ఇవ్వక తప్పదు కాబట్టి ఇస్తున్నట్టుంది, కానీ ఇది అసలు న్యూసేనా? ఇది కూడా వీడియోస్ ఫార్మాట్లు ఇవ్వాలంటే తప్పదు, ఇవ్వాలి. ఎందుకు? ఇంకా జగన్ కానీ ఇంకా వైసీపీ అని కానీ ఏమాత్రం మీకు మైండ్లో పాజిటివ్ కనుక ఉంటే ముందని పోగొట్టండి. చాలా చాలా ప్రమాదకరం. సీరియస్లీ బాబోయ్, ఏం వైసీపీ నాయన, ఏం జగన్మోహన్ రెడ్డి నాయన, పోలీసులను బట్టలు లేకుండా చూడాలని దిక్కుమాలని కోరిక ఏంటి? దానికోసం అధికారం రావాలని కోరుకోవటం ఏంటి? భయంకరంగా జనాలు తోసుకుంటూ వస్తుంటే అభిమానం అనటం ఏంటి? హెలికాప్టర్ విండ్షీల్డ్ మొత్తం పగలగొడితే వాళ్ళు టీడీపీ వాళ్ళు ఈ రకం చేశారు, టీడీపీ గవర్నమెంట్ జగన్ని చంపడానికి కుట్ర చేస్తుంది, సెక్యూరిటీ వైఫల్యం అంటే మళ్ళీ వీళ్ళేంటి? సెక్యూరిటీని దాటుకొని వచ్చారు అని చెప్పేసి గొప్పగా చెప్పింది వీళ్ళే, సెక్యూరిటీ వైఫల్యం అంటూ మళ్ళీ చెప్తుంది వీళ్ళే. ఏంది సామి దరిద్రం? ఈ దరిద్రాన్ని మరలా మనం వీడియోస్ ఇవ్వాల్సి రావటం కర్మరా నాయన.